ఒకరోజు పరమానందయ్య గారికి ఒంట్లో బాగా నలతగా ఉండి ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుని చూశారు. కాని ఆయనకు రోగం నయం కాలేదు. దీనిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని శిష్యులను పిలిచి వైద్యుణ్ణి పిలుచుకొని రమ్మన్నారు. శిష్యులందరూ కలిసి పక్క ఊరిలో ఉన్న వైద్యుని కోసం బయలుదేరి వెళ్లారు. దారిలో ఒక శిష్యుడు ఈ విధంగా అన్నాడు, ఒరేయ్, మన గురువుగారు మనకేం చెప్పారో మీకు గుర్తుందా అన్నాడు. ఏమన్నారు, మాకు గుర్తులేదు అన్నారు మిగతా శిష్యులు అయోమయంగా. ఒరే బడుద్దాయిలు, అందుకే గురువుగారు మిమ్మల్ని తిడుతూ ఉంటారు, నన్ను మాత్రం మెచ్చుకుంటారు అని గర్వంగా అన్నాడు ఆ శిష్యుడు. ఇంతకీ గురువుగారు మనకేం చెప్పారో నువ్వు చెప్పనేలేదు అన్నారు మిగతా శిష్యులు. ఒక పని చేసుకురమ్మంటే 4 పనులు చేసుకొని రావడం వివేకం అని చెప్పారు కదా అన్నాడు ఆ శిష్యుడు. అవును చెప్పారు అన్నాడు మరో శిష్యుడు. గురువుగారు ఇప్పుడు మనల్ని వైద్యుణ్ణి పిలుచుకుని రమ్మన్నారు, ఈ సంగతి అందరికీ తెలుసు కదా అన్నాడు ఆ శిష్యుడు. ఇంతలో వైద్యుని ఇల్లు వచ్చేసింది. అందరూ కలిసి వైద్యుని దగ్గరికి వెళ్ళి, మా గురువుగారు చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అని చెప్పారు. ఆ వైద్యునికి పరమానందయ్య గారంటే అస్సలు గిట్టదు. కారణం, ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎవరికి ఏ చిన్న జబ్బు చేసినా పరమానందయ్య గారి దగ్గరికి వెళ్లి మందులు తెచ్చుకునేవారు. ఈయన దగ్గరకు ఎవ్వరూ వెళ్లేవారు కాదు. అది మనసులో పెట్టుకుని తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో 100 రూపాయలిస్తే వస్తాను, లేకపోతే రాను అన్నాడు. అలాగే ఇస్తాము అని ఆయనను బ్రతిమాలి తీసుకుని బయలుదేరారు. ఈలోపు కొంతమంది శిష్యులు గురువుగారు ఒక పనికి 4 పనులు చక్కబెట్టుకుని రమ్మన్నారు కదా అని అంగళ్ళు ఉన్న బజారుకు వెళ్లి వెదుళ్ళు, పిడకలు, కొత్తకుండ, కట్టెలు తీసుకుని ఇంటికి వెళ్లి వాటిని వీధి అరుగు కింద పెట్టి లోపలికి వెళ్లారు. కొంతమంది శిష్యులు గురువుగారి గుండె కొట్టుకుంటుందో లేదో అని చూశారు. కాని గుండె కొట్టుకుంటున్నట్లు వాళ్ళకి తెలియలేదు. గురుపత్నితో, అమ్మా, గురువుగారి గుండె కొట్టుకోవడం లేదు అంటూ బిగ్గరగా ఏడుపులంకించుకున్నారు. కాని గురువుగారు గాఢనిద్రలో ఉండటంతో ఆయనకిదేమీ తెలియలేదు. గురుపత్ని వారి మాటలు నిజమేననుకుని ఆమె కూడా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. కొంతసేపటికి తేరుకొని, నాయనలారా, చనిపోయిన వారిని ఇంటిలో ఉంచడం మంచిది కాదు, వీధిలోకి తీసుకుపోయి పడుకోబెడదాం అని చెప్పింది. ఆమె చెప్పిన విధంగా శిష్యులు మంచంపై గాఢనిద్రలో ఉన్న గురువుగారిని తీసుకుని పోయి వీధిలో పడుకోబెట్టారు. అదే సమయానికి పొరుగురి వైద్యుడు శిష్యులతో కలిసి గుర్రపు పంటిలో ఆ గ్రామం వచ్చాడు. ఆయన కొంత దూరంలో ఉన్న పరమానందయ్య గారి ఇంటిని, ఇంటి ముందు పడుకోబెట్టిన ఆయన శరీరాన్ని, వీధి అరుగు కింద ఉన్న వెదుళ్ళు, కొత్త కుండలు, పిడకలు, కట్టెలు చూసి పరమానందయ్య గారు ఇక లేరు అనుకున్నాడు. ఇక నేను చూసి లాభం లేదు అనుకొని మీరు వెళ్ళి మిగిలిన కార్యక్రమాలు జరిపించండి అని శిష్యులకు చెప్పి ఆ వైద్యుడు తిరిగి వెళ్ళిపోయాడు. వైద్యుని మాటలు విన్న శిష్యులు గొల్లుమని ఏడుస్తూ గురువుగారి మీద పడ్డారు. శిష్యుల మీద పడగానే గురువుగారికి మెలుకు వచ్చి, ఏమిట్రా ఏడుపులు, ఏమైంది మీకు అని అడిగారు. ఆయన్ని చూసి శిష్యులు, గురుపత్ని ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టారు.